నేచురల్ స్టార్ నాని విభిన్నమైన కథలను ఎంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో నాని హీరోగా తెరకెక్కిన సరిపోదా శనివారం సినిమా నుంచి ఎట్టకేలకు ఫస్ట్ టాక్ అయితే బయటకొచ్చేసింది. ఈ సినిమా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అని తెలుస్తోంది. ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ కి అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చాడనే చెప్పాలి. సరిపోదా శనివారం సినిమా మీకు నచ్చిందా? నచ్చింది, నచ్చలేదు? మీ ఆన్సర్ ని కామెంట్ చేయండి. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసుడు నిర్మించిన ఈ మూవీ రన్ టైం విషయానికొస్తే 2 గంటల 35 నిమిషాలుంది. సరిపోదా శనివారం సినిమా చూసిన ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. నాని సినిమాకు మంచి మాస్ ఫీస్ట్ ను అందించారని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ ఇచ్చేశారు. ఇందులో నేచురల్ స్టార్ నాని క్యారెక్టర్ మరింత ఎనర్జెటిక్ గా ఉంది. ప్రధానంగా నాని, ఎస్జే సూర్య మధ్య వచ్చే సీన్స్ అయితే అదిరిపోయాయనే చెప్పాలి. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. అలాగే అప్పట్లో నరకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు, ప్రజల్ని బాగా హింసించేవాడు అంటూ పోలీస్ పాత్రలో ఎస్జే సూర్యను పరిచయం చేసిన విధానమైతే అసలు నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఈ సినిమాకు డైలాగ్ స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి. ఇక అందుకే శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి నరకాసురుడిని వధించాడు అంటూ నాని చెప్పిన డైలాగ్ సినిమాకు హైలైట్ గా నిలిచింది. ఇక నాని చేత చెప్పించిన డైలాగ్స్ మాత్రం మాస్ ఆడియన్స్ ను కేక పెట్టించేలా ఉన్నాయి. జామ్ అవుతుంది అంటూ చెప్పిన డైలాగ్స్ కిరాక్ గా ఉన్నాయి. ఈ డైలాగ్ సమయంలో థియేటర్లో అయితే ఫ్యాన్స్ తెగ విజిల్స్ వేశారు. డివివి దానయ్య నిర్మాత కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెరగ్గా జేక్స్ బిజోయ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. సినిమాకు బీజీఎం హైలైట్ గా నిలిచిందని నాని ఫ్యాన్స్ చెప్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కానుండటంతో ఈ సినిమా ఇతర భాషల్లో సైతం బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కథల ఎంపికలో కొత్తదనం చూపిస్తూ నేచురల్ స్టార్ అభిమానులకు దగ్గరవుతున్నారు. సహనం నశించినప్పుడు, కన్నీళ్లింకినప్పుడు భయాన్ని దాటి ఓ అడుగు ముందుకేస్తే ఎలా ఉంటుందో చూశారుగా. సరిపోదా శనివారం సినిమాలో ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. చెప్పాలనుకున్న విషయాన్ని డీటెయిల్డ్ గా డిస్కస్ చేశారు మేకర్స్. ఓవైపు పోలీస్ డ్రామా, ఇంకోవైపు సోకులపాలెం వ్యధలు అంటూ సాగుతుంది సినిమా. యముడు, చిత్రగుప్తుడు ఒకే వ్యక్తిలో స్ప్లిట్ పర్సనాలిటీలా ఉంటే ఎలా ఉంటుందనే ఊహ ఎప్పుడైనా వచ్చిందా? ఇక ఊహించుకోవడం ఎందుకు? ఓవైపు పోలీస్ డ్రామా, ఇంకోవైపు సోకులపాలెం వ్యధలు అంటూ వచ్చిన డైలాగులకు థియేటర్లలో విజిల్సే విజిల్స్. ఒక్కసారి పేరు రాసుకుంటే వాళ్ళ అంతు చూడటానికి ఎంత దూరమైనా వెళ్లే క్యారెక్టర్ లో కనిపిస్తారు నేచురల్ స్టార్. యుద్ధానికి రంగం సిద్ధమంటూ శనివారం మాత్రమే కొట్టే హీరో గురించి కథ సాగే విధానం అయితే చాలా బాగుందనే చెప్పాలి. ఇక సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ అందాలు హైలైట్ అనే చెప్పాలి. ముఖ్యంగా విలన్ ఓ ఏరియాకు చెందిన జనాల్ని చావగొట్టడం, వారిని అనగదొక్కటం, ఆ తర్వాత హీరో ఎంట్రీ ఇచ్చి వాళ్ల తరఫున ఎస్ఐని చిత్తగొట్టడం వంటివి సినిమాలో అద్భుతంగా చూపించారు మేకర్స్. మిగిలిన ప్రేక్షకులు కూడా ఎంటర్టైన్ అయ్యే స్టఫ్ ఉన్న సినిమా ఇది. మొత్తానికి సినిమాలో యాక్షన్ షాట్స్ కు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చారు. నానికి జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ బాగున్నారని ఫ్యాన్స్ అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే దసరా, హాయ్ నాన్న సినిమాలతో హిట్లను అందుకున్న నాని ఈ సినిమాతో అదే మ్యాజిక్ రిపీట్ చేయడమైతే ఖాయమని అనిపిస్తోంది.